హాయ్ అండి. ఈ ఏప్రిల్ 10న ఈ రోజు రిలీజ్ అయినటువంటి డెకాయిట్ మూవీ గురించి రివ్యూ ఎలా ఉంది, మూవీ ఎలా ఉంది అనేసి సినీ ప్రేమికులు అంటారు. మీరు మీ అభిప్రాయం కూడా చెప్పండి. యాక్చువల్లీ అండి, ఫస్ట్ హాఫ్ ఓకే, లాగ్ లేదు, చూడొచ్చు అని చూసినాం. సెకండ్ హాఫ్ అయితే లాగ్ అండి, నిద్ర పోవచ్చు లిటరలీ, ఆ విధంగా ఉంది మూవీ. చాలా అంటే చాలా లాగ్ ఉంది మూవీ. అండ్ మోర్ ఓవర్ గూఢచారిని మాత్రం బీట్ చేయలేదు, గూఢచారిని అస్సలు బీట్ చేయలేదు. ఆ విధంగా ఉంది మూవీ. అంత ఘోరంగా తీసి అడవిశేషు, మీరు మంచి మంచి స్టోరీస్ తీసుకోండి, వరుసగా ఫ్లాపులు పడుకుంటూ పోతే మీ గ్రాఫ్ మీరే తగ్గించుకుంటారు. సో ఓకే అండి, 5 ఆఫ్టర్ 3.5 ఇవ్వచ్చు మూవీకి. 3.5 వచ్చా? అంటే 3.5 ఇస్తున్నారంటే మూవీ మంచి మూమెంట్ ఎందుకు ఇచ్చిన అంటే మృణాల్ ఠాగూర్ కి ఇచ్చిన. షీఈ్ అమేజింగ్ యాక్టింగ్. అసలు తన యాక్టింగ్, తన స్కిల్స్ కే నేను అంత ఇచ్చిన. అడవిశేషుకి ఇవ్వలేనని కాదు, అడవిశేషు కూడా చాలా మంచిగా చేసిండు. బట్ ఎందుకు నాకు స్టోరీలో లాగ్ అనిపించింది, అంటే అంత బజ్ లేదు అనిపించింది. అంటే స్టోరీ న్యూ టైప్ కాకుండా జస్ట్ రొటీన్ స్టోరీనే తీసుకున్నారా మూవీలో? అంతే కదా, బయట ఇప్పుడు చాలా మూవీస్ చూస్తున్నాం. సో అట్లాంటి స్టోరీసే ఉన్నాయి. లవ్ స్టోరీ అంత క్రేజీ ఏం లేదు. అదే, కొత్తదనం అయితే లేదంటారు. లేదు, లాగ్ ఉంది మూవీ, అయితే లాగ్ ఉంది, ఇచ్చా లాగ్ ఉంది మూవీ. ఆఫ్టర్ 5 అంటే 3.5 ఇవ్వచ్చు రేటింగ్. దట్స్ ఇనఫ్. దట్ టు మృణాల్కి ఇవ్వచ్చు. అయితే మరి భవిష్యత్తులో నెక్స్ట్ వచ్చేటటువంటి మూవీలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటారు? ఏది అడవిశేష్ లాగ్ వద్దు, స్టోరీలో కంటెంట్ ఉండాలి, స్టోరీలో ఒక ఫీల్ ఉండాలి. నిన్న మేము కార్మెన్ సెల్వన్ మూవీ చూసినాం. ఆ మూవీ గురించి ఏం చెప్పాలి, ప్రతి ఒక్క లైన్ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది, అట్లా ఉండాలి ఆ మూవీ. అడవిశేష్ గారు తీసుకునే స్టోరీ అంటే బాగాలేదు అనను, బట్ లాగ్ అవుతుంది. మరి అది డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్రాబ్లమా వాట్ ఎవర్, కానీ నాకైతే ఓవరాల్ గా నచ్చలేదు మూవీ. అంటే కార్వన్ సెల్వర్ మన ఓటీటీలో చూసారా మేడం? ఓటీటీలో చూసాము. సో అది అసలు ఓటీటీలో రిలీజ్ అవ్వాల్సిన మూవీ కాదు, పెద్ద థియేటర్ లో రిలీజ్ అవ్వాల్సిన మూవీ అది. ఆ మూవీ మాత్రం ఎట్లా ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఎలా బతకాలి, అత్యాశ పోతే ఏమైతుంది, లాస్ట్ మిగిలితే ఏమైతుంది, డబ్బున్నోడు ఏం కోల్పోయిండు, డబ్బు లేనోడు ఏం కోల్పోయిండు, అది మూవీ. ఓకే, అంటే అందులో నటులు ఎవరు, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? సముద్రఖని గారు, రామ్ చక్రి గారు డైరెక్టర్. సో వీళ్ళిద్దరు అయితే ఇచ్చి పడేసిరంటే సూపర్ ఉంది మూవీ మాత్రం. అందరూ తప్పకుండా ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ ఇది. ప్రతి ఒక్కరు రియలైజ్ అవుతారు, ఏదో ఒక లైన్ కి అయినా సరే మీరు చాలా రిగ్రెట్ అవుతారు అండ్ రియలైజ్ అవుతారు. గాడ్ ప్రామిసెస్ చెప్తున్న మూవీ మాత్రం వేరే లెవెల్ ఉందండి. అంటే ఇక్కడ మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మళ్ళీ ఒకసారి ఆలోచనలో పడే పరిస్థితి ఉంది మేడం. తమిళ మూవీలు స్టోరీకి ప్రియారిటీ ఇస్తాయి, యాక్టర్లకు కాదు. తెలుగు ఇండస్ట్రీ ఏంటంటే ఎంతసేపు హీరోలో డబ్బా కొట్టుకునే పరిస్థితి ఉంది. దీన్ని అవునంటారా కాదంట? అండి, నేను ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ హైదరాబాద్ అమ్మాయిని అయ్యి ఉంటే నేను తమిళనాడు పొగుడుతలే. నాకు మూవీ నచ్చింది, దట్ ఈస్ కంప్లీట్లీ మై పర్సనల్ ఒపీనియన్. సో అది నేను చూసుకుంటా, అంతేగాని నేను తమిళనాడు పోయి నేను ఆడపోయి చేయలేను కదా. అదే మేడం, నేను అనేది ఏంటంటే తమిళ సినిమాలు మాక్సిమం 99% స్టోరీకి విలువ ఇస్తారు, స్టోరీకి ప్రియారిటీ ఇస్తారు. హీరో అందంగా ఉన్నాడా లేడా అనేది సంబంధం ఉండదు. కానీ ఇక్కడ స్టోరీకి తగ్గ కట్అవుట్ ని తెచ్చి పెడతారు వాళ్ళు, అంతే. ఆ హీరో అద్దా కాదనేది సెకండరీ, సెట్ అవుతాడా అనేది వాళ్ళ ఒక కంక్లూజన్ లో ఉంటారు వాళ్ళు. అంటే ఈ పర్సనాలిటీకి ఈ స్టోరీకి వీల్ కరెక్ట్ అని వాళ్ళు ఎంచుకుంటారు. సో అది వాళ్ళ ఎంచుకునే దాంట్లో ఉంటది. మనోళ్ళ ఏది వచ్చినా సరే వేసేద్దాంపా అన్నట్టు ఉంటుంది, అంతే.